దేవునికి మన జీవితాలను ఇవ్వాలి. మన జీవితాలను మార్చడానికి కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకొరకే మనం ఆయన పోలికతో మనం ఉండాలా, ఆ ప్రేమను కలిగి ఉండాలా, మన ప్రేమను క్రియల ద్వారా చూయించాలి. అంటే ఆయనకు మన జీవితాన్ని ఇవ్వాలి. ఏ విధంగా ఇవ్వాలి? కొరింథీ పత్రికలో పౌలు రాస్తూ ఉంటున్నాడు. ఇదే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే ఇక్కడ పునరుత్థానాన్ని గురించి అనేక విషయాలు రాస్తూ ఇక్కడ ఏమన్నాడనంటే 47వ వచనం ఉండండి. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడెవడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనం మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికను ధరిస్తాం. దేవుని ప్రేమను ఎరిగిన మనం, దేవుడు ప్రేమ ఉన్నాడని తెలుసుకున్న మనము మన ప్రేమను దేవునికి ఎలా కనపరచాలా? మన జీవితాలను, హృదయాలను ఇచ్చి ఆయన పోలికను ధరించాలి. ఆదాం పోలిక మనందరిలో ఉంది, కానీ ఆ పాప స్వభావాన్ని, పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు పోలికను, దేవుని పోలికను మనం ధరించుకోవాలి. ఆ విధంగా ధరించుకోవడం ద్వారా, ఆయన బిడ్డలుగా పాపానికి దూరంగా బ్రతకడం ద్వారా మనం ఏం చేయాలా? మన ప్రేమను మనం కనపరచవలసిన వారమై ఉంటున్నాము. ప్రియులారా, ఇంకో విధంగా ఇక్కడ 20వ వచనంలో మనం చదువుకున్నట్టుగా ఏమంటున్నాడు? మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా అని అంటే చూడలేదు ఎప్పుడు, ఏ మనిషి దేవుని ఎప్పుడు చూడలేదు, కానీ ప్రేమ ద్వారా ఆయన స్వరూపాన్ని ఎరుగుతున్నాం. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అంటే మన సహోదరులను, కనబడే సహోదరులను ప్రేమించాలి. అందరినీ ప్రేమించాలా? అందరినీ ప్రేమించే, అందరి కొరకు యేసు ప్రభు వారు చనిపోయాడు కాబట్టి అందరినీ ప్రేమించి అందరికీ మనం సహాయం చేయాలి. అన్నిటికంటే గొప్ప సహాయం దేవుని ప్రేమను అందించడము. అంతేకాకుండా మనం ఒకరినొకరము ప్రేమించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకరినొకరం ప్రేమించుకోవడం అన్నది చాలా కష్టమైనటువంటి విషయం. ఒకరినొకరం మరి చూడండి, ఎవరో మనల్ని ఎక్కువగా పరిచయం లేని వారి ఎడల మన ప్రేమ కనబరచడం సులభం, కానీ మనం ఎరిగిన వారి ఎడల, మన ఇంటి వారి ఎడల మన ప్రేమను కనపరచాలంటే చాలా కష్టమైనటువంటి విషయం. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలనంటే మనం చూస్తున్నటువంటి మన కుటుంబాన్ని, మన ఇంటి వారిని మనం ప్రేమించబద్ధులమై ఉంటూ ఉన్నాము ప్రియులారా. కాబట్టి దేవుని ప్రేమ చాలా గొప్పది ప్రియులారా. కాబట్టి దేవుని ప్రేమను మనం ఎరగాల, దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలా. ఆ ప్రేమ, ఆ సువార్తలో ఉన్నటువంటి ఆ ప్రేమను మనము ఇతరులకు చాటవలసిన వారమై ఉంటున్నాము. ప్రేమ లేకపోతే ప్రియులారా, మనం ఏమి చేసినా అదంతా వ్యర్థం అన్నాడు అపొస్తలుడైన పౌలు. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మనం గమనిస్తే, ప్రేమ లేని వాడనైతే ఎటువంటి వాడు, మనం చూస్తే గనగన మునగేటువంటి వాడను అన్నాడు. ప్రియులారా, ముగించుకుందాం. ఈ వచన భాగాలను చదువుకొని 1 కొరింథీ 13లో చెప్తాడు, మనుషుల భాషతోనూ దేవదూతల భాషతోనూ నేను
మాటలాడను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉండును. మ్రోగే కంచు, ఆ యొక్క తాళం కేవలం శబ్దం చేస్తాయి. అదేవిధంగా నాకు ఎన్నో భాషలు వచ్చు, ఎన్నో భాషలలో నేను దేవుని వాక్యాన్ని నేను ప్రకటించగలను అనుకున్నా ప్రేమ లేకపోతే వ్యర్థం. అందుకొరకే 13వ వచనంలో ఏమంటాడనంటే విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మూడు నిల్చును, మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమ. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరం ప్రేమ కలిగి ఉండడానికి నేర్చుకుందాం, ప్రయత్నం చేద్దాం. ప్రేమించాలి ఒకరినొకరం. మనకు తెలిసిన వారిని, యేసుప్రభు వారు పాత నిబంధనలో మనం గమనిస్తే దేవుడిచ్చిన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాన్ని, అంటే మనకు తెలిసిన వారిని మనం ప్రేమించాలి. అది కష్టం. మనకు తెలిసిన వాని మాటల వల్ల మనకు మనసు నొచ్చుకుంటుంది. మనకు తెలిసిన వాళ్ళు కొన్నిసార్లు మనల్ని బాధ పెట్టి ఉంటారు, వారిని ప్రేమించలేం. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏమనంటే అందరినీ, ముఖ్యంగా మనం ఎరిగిన వారు మనం ప్రేమించాలా. ప్రేమ అన్నది మాటలతో కాదు, క్రియలతో ఉండాలి. ఒక దేవుని సేవకుడు కానీ, ఒక సంఘము కానీ క్రియల ద్వారా ప్రేమించాలి. ఈనాడు ఈ కూడిక, ఈ వార్షికోత్సవం అన్నది కూడా దేవుని ప్రేమను తెలియజేసేదే. ఎంతో డబ్బు ఖర్చు అయింది, సంఘ డబ్బు. మరి నేను అనుకుంటున్నాను ఎవరెవరు ఏమి ఇచ్చారో, అయినా దేవయ్య గారి డబ్బు, కిషోర్ డబ్బు, మరి మిగతా వారు సంఘం డబ్బు, ఇంకా ఎవరెవరు ఇచ్చారో ఎంతో ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టి బైబిల్ క్లాసులు ఏర్పాటు చేయడం, మరి ఈ కూడికను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఏ విధంగా మనం తెలుసుకుంటున్నాం? వారి ప్రేమ ఇచ్చుటలో ఉన్నది. ఇవ్వాలి, ఇచ్చినప్పుడు ప్రేమ కనబడుతున్నది. దేవుని పని కొరకు ఇవ్వడం ద్వారా ఈ సంఘం యొక్క ప్రేమ కనబడుతూ ఉంటున్నది. మనమందరం కూడా ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. మనమందరం కూడా ఏం చేయాలా? దేవుడు లోకాన్ని ప్రేమించి అందరి కొరకు ప్రాణం ఇచ్చాడు కాబట్టి ఆ ప్రేమ లోకమంతా తెలుసుకునే విధంగా ప్రతివారు ప్రయాసపడాలి. తమ జీవితాలలో భక్తి విశ్వాసంతో బ్రతకడం ద్వారా, పవిత్రంగా బ్రతకడం ద్వారా దేవుని ప్రేమను కనపరచాలి. అదేవిధంగా దేవుని ప్రేమ ప్రకటించబడేట్టుగా ప్రతి దేవుని బిడ్డ దేవుని ప్రేమ నెరిగిన వారు దాని కొరకు సహాయపడాలి. కాబట్టి ప్రియులారా, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని స్వరూపం అంటే ప్రేమ, అంతే. ఆయన రూపం ఏందో మనం తెలియదు, కానీ ఆయన ప్రేమను అనుభవించడం ద్వారా తెలుసుకుంటున్నాం. మరి ఒకసారి ఏం జరిగిందంటే, మరి లోకంలో నాస్తికులు, ఆస్తికులు అన్నవారు ఉన్నారు. ఆస్తికులు అని అంటే దేవుడు ఉన్నాడని నమ్మేవారు. నాస్తికులు అని అంటే దేవుడు లేడనేటువంటి వారు. వారు ఏమంటారని అంటే ఈ సృష్టి అన్నది తనంతటకు తానే ఏర్పడ్డది. తనంతకు తానుగా ఏది ఎప్పుడూ ఏర్పడలేదు. మనందరికీ తెలుసు, ఏదైనా ఒకరు సృష్టిస్తే, తయారు చేస్తేనే ఏర్పడ్డది. కాబట్టి ఒకసారి ఒక సైంటిస్ట్ ఏమన్నాడట, దేవుడు ఉన్నాడని ఎట్లా మనకెక్కడ కనబడుతుంది, ఏంటి ఆధారం? దేవుడు లేడు అన్నాడట. ఒక స్టూడెంట్ అన్నాడట, మరి మీరు గాలి ఉన్నదంటున్నారు,
గాలి ఉన్నదని నాకు చూపించండి, ఏంటి రుజువు అన్నాడట. అంటే ఎలా చూపిస్తాం? ఇదిగో నీకు చల్లగా వస్తుంది కదా, చెట్లు ఊగుతున్నాయి కదా అన్నాడట. అంటే నువ్వు చూపించలేవు. ఆ చెట్లు ఊగడాన్ని బట్టి గాలి వీచిందని తెలుసుకుంటున్నావు. అట్లనే దేవుడు కనబడాడు, చూడలేవు. కానీ దేవుని ప్రేమను బట్టి దేవుని ఎరగగలుగుతామన్నాడట. కాబట్టి ప్రియులారా, దేవుని ఎరిగిన మనం ఆయనను సంతోషపెట్టేవారుగా, ముఖ్యంగా ఈ ప్రేమ అందరూ ఎరిగేట్టుగా మనం ప్రయాసపడాలి. ప్రేమను అర్థం చేసుకోలేదు లోకం. యెషయా 53లో మొదటి వచనంలోనే యెషయా అంటున్నాడు, ప్రభువా మేము ప్రకటించిన సమాచారం ఎవడు నమ్మాను? ముందుగానే ఆయన వస్తాడని యెషయా ప్రకటించినా ఎవరు నమ్మలే. ఈరోజు కూడా దేవుని ప్రేమని ఎరగనటువంటి లోకం నమ్మదు. ప్రభు దేవుడు, ఆయన దేవుడైతే యేసు ప్రభు వారు ఎందుకొరకు సిలువలో వేలాడే లోకం అనుకుంటుంది. కానీ నా కొరకు నీ కొరకు ప్రేమ కలిగిన దేవుడు సిలువలో తన ప్రాణం ఇచ్చాడని గ్రహించలేరు. కాబట్టి వారు ఎరిగినా ఎరగకపోయినా, అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఆయన ప్రేమను మనం లోకానికి చాటేవారుగా ఉండాలి. ఈ మార్గం దేవుని దగ్గరికి నడిపే మార్గం. ఈ మార్గాన్ని గురించి అందరూ ఎరుగునట్లుగా మనం ప్రయాసపడాలి. కాబట్టి ప్రియులారా, మనం కూడా ఒకరినొకరం ప్రేమించుకుంటూ దేవుని ప్రేమను మనం పరిపూర్ణం చేయాలి. ప్రేమ క్రియల ద్వారా కనబడాలా. ఆ క్రియలను కలిగి మనం ఒకరినొకరం ప్రేమించుకుందాం. మరి ఈ కూడికకు అనేకులు ప్రేమతో రావడాన్ని బట్టి కూడా మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన దేవయ్య గారికి, సంఘానికి వందనాలు తెలియజేస్తూ, శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ, వాస్తవానికి ఎవరు సెల్ ఫోన్లు ఆపమంటే ఆపారు, అందుని బట్టి నేను ప్రత్యేకంగా నేను మీకు వందనాలు తెలియజేస్తున్నా. అది క్రమశిక్షణ కూడా. అంటే దేవుని యొక్క గొప్పతనం ఏంటో సహోదరులు పెద్దలు మనకు వివరించారు. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అన్న సంగతిని మనము సోదరుల ద్వారా మనం విన్నాం. మరి యేసు ప్రభు ఎందుకు ఆయన గొప్పవాడయ్యాడు? ఆయన గొప్పవాడు అవటానికి కారణం ఏంటి? ఎవరైనా ఒకరు గొప్పవారుగా కావాలంటే వారు చేసే పని చాలా విలువైనదిగా ఉంటుంది. ఒక వ్యక్తి గొప్పవాడు కావాలి అంటే తను వెనక ఎంతో శ్రమ ఉంటుందండి. ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు, ఆ వ్యవసాయంలో లాభము సాధించాలంటే, మంచి ఫలాలు పొందాలంటే ఏం చేయాలి? ఎంతో కష్టపడాలి, శ్రమ పడకుండా కష్టపడకుండా ఎవరు గొప్పవారుగా ఉండలేరు. అయితే యేసు ప్రభువారు ఆయన గొప్పవాడు.